కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని కేవలం 23 నెలల్లోనే అమలు చేసి చూశామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్పొరేషన్ అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ఈ ప్రజా దర్బార్ లో సుమారు 160 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. వితంతు దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, త్రాగునీటి సమస్యలు, వీధి దీపాల పనితీరు లోపాలు, డ్రైనేజీల శుభ్రత, మౌలిక వసతుల సమస్యలు తదితర అంశాలపై వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతి పత్రాలను సమర్పించారు. అందిన ప్రతి అర్జీపై వేగవంతంగా స్పందించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, వితంతు పెన్షన్లు వంటి ప్రజలకు నిత్యావసరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకినాడ నగరంలో ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన సమస్యలను క్రమబద్ధంగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదే విధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలోని ప్రధాన డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. వర్షాకాలం వచ్చేలోపు డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్టును పూర్తిగా తొలగించి ముంపు రహిత కాకినాడగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీ పి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిసిపి కృష్ణారావు, టిపిఆర్ఓ శైలజ, డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, హౌసింగ్ ఏడి, P4 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ రోజున ఏదైతే మీనాల్ని ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర రోజు ప్రజలు ఉంటాం. అది కాకుండా కూడా ఈరోజు అధికారులతో కలిసి ప్రజా దర్బార్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజా సమస్యలు తక్షణ పరిష్కారం అవుతున్నాయి. కొన్ని అంటే అప్పుడు నోట్ చేసుకుని తొందరలో పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ప్రజా దర్బార్ ఈరోజు ఇప్పటికే చాలా సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం. చాలా సమస్యలు పైన మన దృష్టికి వచ్చింది. ఆ దృష్టికి వచ్చిన సమస్యల కంటే ఈరోజు మనవుతే ఏ పనులు చేయాలన్నా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రపోజల్ తయారు చేసుకున్నాం. భవిష్యత్తులో పూర్తి చేయడానికి సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి గతంలో ఇళ్ల స్థలాల కంప్లైంట్లు ఎక్కువ వచ్చినాయి. అవన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది. దానికి భవిష్యత్తు ఏ విధంగా పరిష్కారం చేయాలో ప్రణాళిక సిద్ధం చేశాం. ముఖ్యంగా ఏంటంటే సంతోషించిన విషయం, గతంలో అధికారులు వేరెప్పుడు కంప్లైంట్ చేస్తారు. పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కొండబాబు గారు మాకు అభివృద్ధి కంటే ముఖ్యంగా మీరు చేయవలసిన పని, ముందు పని ఎక్కడెక్కడ గంజాయి అమ్ముతున్నారు, ఆ గంజాయి తాగి పిల్లలు పాడైపోతున్నారు. పిల్లలు పాడైపోవడం కాదు, మీరు అడిగితే మామూలు తిరగబడుతున్నారు, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. గంజాయి లేకుండా చేసి పెట్టండి, పిల్లలు పాడైపోతారని చెప్పి పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చూసుకుంటే ఏ ప్రాంతానికి మనం అన్ని ప్రాంతాల్లో ప్రజా దర్బార్ పెట్టాం. అక్కడక్కడ కూడా చిన్న కంప్లైంట్లు వచ్చినాయి. ఈరోజు ఆ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయడం ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు కాకినాడలో 2 సంవత్సరాలు పూర్తయిన ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 23 నెలలు అవుతుంది. ఈ 23 నెలల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరూ ముందుకు వచ్చి ఒకటే చెప్తున్నారు, మా ప్రాంతంలో గంజాయి లేకుండా చేసి పెట్టారు, పిల్లలందరూ సంతోషంగా ఉన్నారని ప్రతి ప్రాంతంలో చెప్తున్నారు. ఈరోజు సంతోషం పెడుతున్నారు. చాలా బాగా కంట్రోల్ చేస్తారు. ఇంకా తెలియకుండా అక్కడక్కడ ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి, మాకు అయితే రిక్వెస్ట్ చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్ననే శానిటేషన్ ప్రాబ్లం లేకుండా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
టీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ ప్రధాన డ్రైనేజీల్లో ముమ్మరంగా సిల్ట్ తొలగింపు కార్యక్రమం. నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు చేపట్టడం జరిగిందన్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేవలం 23 నెలల్లోనే కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.